హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కళలో ముత్యం కనిపిస్తే మీకు ఆపదల నుండి విముక్తి కలుగుతుంది అని అర్థం. అదే ఒకవేళ దొరికితే ఎటు నుంచో నిందలు వచ్చి మీ మీద పడతాయి అని ఈ కళకి అర్థం. అలాగే కళలో బహుమతిగా అందుకుంటే అనుకోని ఆపదలు చుట్టుముట్టుతాయని ఈ కళకి సూచన. ధరిస్తే ఇంట్లో కలతలు వచ్చే ప్రమాదం ఉంది అని ఈ కళకి అర్థం. ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు. అదేవిధంగా వివిధ సందర్భాలలో కళలో రత్నం కల్పిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయంటే, రత్నాన్ని మీరు కళలో చూస్తే జీవితం పైన అంతులేని ఆశను పెంచుకుంటారు. దీన్ని ఎక్కడో దాచి ఉంచినట్లు కలగన్నచో మీ పేరు ప్రతిష్టలు దాదాపు ప్రపంచమంతా మారుమ్రోగే ఘనకార్యాన్ని ఏదో మీరు చేయబోతున్నారు అని ఈ కళకి అర్థం. ఇది చాలా శుభమైన కళ అని చెప్పవచ్చు. అదే ఒకవేళ రత్నాన్ని బహుమతిగా అందుకుంటే ఆస్తి హోదా పెరుగుతుంది అని ఈ కళకి సూచన. దీన్ని ధరిస్తే అహంకారం గర్వం ఏర్పడతాయి అని ఈ కళకి అర్థం. అదే ఒకవేళ దొరికితే మీకు త్వరలో దరిద్రం చుట్టుకుంటుందనే హెచ్చరిక చేయబడిందని భావించాలి. ఇది అంత మంచి కళ కాదు అని చెప్పవచ్చు. అదేవిధంగా వివిధ సందర్భాలలో స్వప్నశాస్త్రం ప్రకారం కళలో పగడం కనిపిస్తే ప్రభుత్వపు ధనం అందుకునే యోగం మీకు కలుగుతుంది అని ఈ కళకి అర్థం. ఇది చాలా మంచి కళ. ధరిస్తే మీకు పట్టిన శని వదిలి పారిపోతుంది అని ఈ కళకి సూచన. అదే ఒకవేళ బహుమతిగా అందుకుంటే సమస్యల నుండి మీకు విముక్తి లభిస్తుంది అని ఈ కళకి సూచన. పగడం కళలో దొరికితే దూర ప్రయాణాల వల్ల భోగభాగ్యాలు కలుగుతాయి అని ఈ కళకి సూచన. ఇది చాలా మంచి కళ అని చెప్పవచ్చు. చాలా శుభమైన కళ. పగడం కళలో కనిపించడం చాలా శుభం అని చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్న విధంగా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేసి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.